సెకోలు జిల్లా మరో ప్రజా ఉద్యమానికి సమాయత్తమవుతోంది. నిన్నటిదాకా పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన శ్రీకాకుళం వాసులు ఇప్పుడు భావనపాడు పోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. తమకు ఏమాత్రం ఉపయోగపడని పోర్టు వద్దంటూ కదం తొక్కుతున్నారు. బలవంతపు భూసేకరణ చేస్తే ప్రాణత్యాగాలకు సైతం వెనకాడమంటూ హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ థర్మల్ పవర్ ప్లాంట్లకు కేంద్రంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఓ పోర్టును నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. సంతబొమ్మాళి, వజ్రపు కొత్తూరు మండలాల్లోని భావనపాడులో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీనికోసం విశాఖ పోర్టు నుంచి నిపుణుల కమిటీని పంపిన సర్కార్ భూముల కోసం అన్వేషణ కూడా చేపట్టారు. పోర్టు కోసం మొత్తం 4293 ఎకరాల భూమిని సేకరించాలని సర్కార్ భావిస్తోంది. ఇందులో 578.28 ఎకరాల ప్రభుత్వ భూమి కాగా మిగిలిందంతా జరాయతీ భూమి. ఇది రైతుల నుంచి సేకరించాల్సింది. ఇది తెలిసిన స్థానికులు పోర్టు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను పోర్టు నిర్మాణం కోసం లాక్కుంటే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మాకు పోర్టు మాత్రం పూర్తి వద్దు, వీకున్నా మాకు ఈ బతులు మాకు చాలు. మా ఓటుతో గెలుస్తున్న కూడా మాకు తెలియకుండా మా భూములు లెక్కకుని ఇది పేపర్లో మీరు వేసుకున్నారు. మీరు మాకు ఎవరైనా ఒకటే, మాకు కావాల్సిన న్యాయము, మా భూములు మాకు ఉండాలి, మా పొలం మాకు ఉండాలి, మా ఇల్లు మాకు ఉండాలి, మా సముద్రం మాకు ఉండాలి, మా గాలి మాకు ఉండాలి, మా నీరు మాకు ఉండాలి. ఇదే మా నినాదము. ఈ తీర ప్రాంతాల్లో 104 గ్రామాలు ఉన్నాయ్యా. మీరు ఫిషింగ్ హార్బర్ కట్టండి అని పదే సార్లు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మన మినిస్టర్ గారికి కూడా మేము ఏం చేశామంటే, అయ్యా మినిస్టర్ గారు మీరు హార్బర్లు కట్టుకోండి, ఏ పట్టా భూములు కానీ ఎటువంటి భూములు మాకు మీకు రాకుండా కట్టుకోమని చెప్పేసి మన మినిస్టర్ గారు కూడా మేము విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పదే సార్లు వచ్చినప్పుడు మేము విన్నవించడం కూడా జరిగింది. కానీ మా పేద ప్రజల మీదకి వచ్చింది కాబట్టి దయచేసి ఈ పోర్టు మాకు అక్కర్లేదు, ఈ హార్బర్ కూడా మాకు అక్కర్లేదు. బాధిత ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. భావనపాడు పోర్టు మాకొద్దు, మా భూములు మాకు ముద్దు అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధపడుతున్నారు. భవిష్యత్ కార్యాచరణలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే కోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. పోర్టు నిర్మాణంతో వందలాది మత్స్యకార గ్రామాలు, ఉప్పు పండించే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరాశ్రయులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మించి మత్స్యకారులను ఆదుకోవాల్సిన అధికారులు దాన్ని ఊసెత్తకుండా కొత్తగా పోర్టును తెరపైకి తేవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఈ భూములు మేమేమో మా భూములు మాకే ముద్దు, ఈ జీవించే హక్కు మాకు ఉంది కాబట్టి మా భూములకు కూడా మాకు భూసేకరణలో విరామం ఇచ్చి మమ్మల్ని కాపాడుతారని పాలకులకు, అధికారులకు అందరం కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ మేము కోరుకుంటున్నాము. సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భావనపాడు పోర్టు నిర్మాణం స్థానికుల వ్యతిరేకతతో డైల్మాలో పడింది. ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తిగా మారింది. నిర్వాసితులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, మత్స్యకారులను ఎలా ఒప్పిస్తుందనేది జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.